నమస్తే, వెల్కమ్ టు ఈగల్ మీడియా. ప్రస్తుతం మనం వనప్రస్థ ఆరోగ్యశ్రీ రిటైర్మెంట్ హోమ్స్లో ఉన్నాం. ఇక్కడ రిటైర్మెంట్ అయిన వయోవృద్ధులు, పిల్లల దూరంగా ఉన్న వృద్ధులు, పేషెంట్ కేర్ సర్వీసెస్ కూడా ఇక్కడ అందిస్తున్నారు. వనప్రస్థాన ఆరోగ్యశ్రీ అనింది హైదరాబాద్లో తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ విలేజ్లో ఉంది. ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారో తెలుసుకుందాం రండి. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనింది వనప్రస్థ ఫౌండర్ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నాగమల్లేశ్వరరావు గారు. నమస్తే అమ్మ. మీలాంటి వాళ్ళని కలవడం చాలా ఆనందంగా ఉన్నారు సార్. ఎందుకంటే ఈ వనప్రస్థానం హోమ్ ఎంటర్ అవ్వగానే మాకైతే చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపించింది. సార్, అసలు మీకు ఈ వనప్రస్థానం హోమ్ ఎందుకు పెట్టాలి అనిపించింది సార్? ప్రస్తుతం ఉన్న సమాజంలో పిల్లలు చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూనో వ్యాపారాలు చేసుకుంటూనో ఉంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు మినిమం వాళ్ళందరూ సెటిల్ అయిపోయేపాటికల్లా మినిమం 65 నుంచి 70 సంవత్సరాల వయసు వస్తుంది. వాళ్ళని ఒంటరిగా వదిలేసి ఇంటి దగ్గర ఉంచేసి ఒక పని మనిషిని పెడితే ఆ పని మనిషి ఎంత సెక్యూర్గా పనిచేస్తుంది అనేది నమ్మకం లేని పరిస్థితుల్లో యాక్చువల్గా జరుగుతూనే ఉన్నాయి. ఈ పని మనుషులు ఏంటంటే వాళ్ళ అవసరాలు రాగానే వాళ్ళ తీరాన్ని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, కొంచెం పని మనిషి లేని వాళ్ళ అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి పని మనిషి లేని పరిస్థితుల్లో వీళ్ళే మళ్ళీ కష్టపడి పని చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మా దగ్గర ఏంటంటే మాకు సుమారు ఒక 20 మంది ఎంప్లాయ్మెంట్ అవసరం అయితే మేము 30 మందిని పెట్టుకుంటాం. ఇక్కడ మాకు ఎంతమందిని స్పేర్ పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఒకేసారి ఒక 6-7 లీవ్ పెట్టేసి వెళ్ళిపోయినా కూడా మాకు అలాంటి ఇబ్బంది రాదు. తర్వాత పెద్ద వయసు వచ్చిన తర్వాత అనారోగ్య కారణాలు చాలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే వయసు రీత్యా వాళ్ళు పడిన స్ట్రెస్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక స్టేజ్ వచ్చేసి ప్రశాంతంగా కూర్చుందాం అనుకున్న టైంలో ప్రకృతి వైపరీత్యాలు అంటారు. ఈ ప్రకృతికి ఎవరు బాధ్యులు కారు. ప్రకృతి సిద్ధంగా జరుగుతూనే ఉంటాయి. అందులో ముఖ్యంగా వృద్ధాప్యంలో ఏమంటే మానసికంగా వెళ్ళి ఎంత సంతోషంగా ఉన్నా కూడా ఫిజికల్గా బాడీ సహకరించదు. ఇక్కడ ఏమవుతుంది, బాడీ సహకారం అందించకపోగా పిల్లలు దూరంగా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అనే బెంగ, వీటన్నిటి దృష్ట్యా కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మాలాంటి హోములు ఎన్నున్నాయో అన్నిట్లో ఉండేవాళ్ళు కూడా కేవలం వాళ్ళకి ఏదో బాధ్యత లేకపోతే బిడ్డలు చూడలేక మాత్రం ఉంచట్లేదమ్మా. ఇక్కడ కొన్ని మీడియాలు కానీ కొన్ని సంస్థలు కానీ ఏం చెప్తాయంటే బిడ్డలకి తల్లిదండ్రులు ఎక్కువయ్యారు కాబట్టి వాళ్ళని వదిలేసి ఉంటున్నారనే భావన ఎక్కువ మందిలో ఉంది. కానీ అది నిజం కాదు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ కోసము వాళ్ళ క్షేమమే వాళ్ళ ప్రధాన లక్ష్యంగా పనిచేసే పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళని గురించి ఎవరో అపార్థం చేసుకోవద్దని నా ప్రార్థన. ఎవరైనా సరే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు బాగోగులు కోరుకోవడంలో ఎవరు విఫలం చెందరు. అందరూ వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామనే ఆలోచనలో ఉన్నవాళ్ళే. ఎవరు 1-2% ఎక్కడో ప్రపంచంలో ఉన్నారంటే అది వేరు సంగతి. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం వాళ్ళ ఆదాయాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అన్ని రకాలుగా వాళ్ళకి బ్రతకడానికి అన్ని రకాల మార్గాలు వాళ్ళకి సుముఖమైనవి. అంత హై రేంజ్లో చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. మాలాంటి వాళ్ళ దగ్గర ఇది ఎందుకు పెట్టుకోవాలని మీరు క్వశ్చన్ వేశారు. నాకు తల్లిదండ్రులు ఉన్నారు. 96లో మా మదర్కి క్యాన్సర్ వచ్చింది. అప్పుడు అసలు ఎవరు ఇలాంటి పనులు చేయడానికి ఎవరు ముందుకు రాల. ఆ రోజుల్లో దరిదాపులో 96 అంటే 30 years బ్యాక్. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. ఆ పరిస్థితిలో నేను అప్పుడు తీసుకున్న నిర్ణయమే ఇలాంటి ఇబ్బందులు డబ్బులు ఉండి కూడా ఇలాంటి వాళ్ళు ఈ ఇబ్బందులు పడకూడదు, దానికి మనమంతా మన ప్రయత్నంగా ఎలాంటివి చేద్దాం అనే దృష్టితోటి నేను ఓల్డేజ్ హోమ్లు స్థాపించడం జరిగింది. అయితే వనప్రస్థ అని ఎందుకు స్టార్ట్ చేశారని మీకు ఇంకో క్వశ్చన్ వేశారు. ఓల్డేజ్ హోమ్ వేరు, వనప్రస్థ వేరు కాదమ్మా. ఓల్డేజ్ హోమ్లు కూడా వనప్రస్థ ఓల్డేజ్ హోమ్లకు సంబంధించింది. దీన్ని ఓల్డేజ్ హోమ్ అంటాం కంటే కమ్యూనిటీ హోమ్ అని అంటానికి మాకు ఆ నిదర్శనం అన్నమాట. ఇక్కడ అందరూ ఇక్కడున్న గెస్టులు ఎవరినైనా మీరు ఇంటర్వ్యూ చేసుకోండి, అందరూ మాకు చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది అంటారు. అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు సహకారం అందించుకుంటూ కమ్యూనిటీగా వాళ్ళు ఏదైనా తినాలన్నా నాకు చెప్తారు, సార్ మేము ఇది కావాలి రేపు అని అంటారు. ఓకే, అది అరేంజ్ అయిపోతుంది అంతే తప్ప ఇది మేము ఎవరు డబ్బులు ఇచ్చి ఒక హోమ్లో ఉంటున్నాము వాళ్ళు ఏమనుకుంటారనే భావన లేకుండా ఇప్పటివరకు ఐకమత్యంతో ఒక కమ్యూనిటీగా ఒకే కుటుంబంలాగా ముందుకెళ్తున్నాం. వాళ్ళ ఆరోగ్యం మీద కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ముందుకెళ్తున్నామమ్మా.
అందుకోసం ఈ వనప్రస్థ అనేది ఇలాంటి వాతావరణంలో ఒక బిల్డింగ్లోనో ఎక్కడో ఉంటే ఇంత అట్మాస్ఫియర్ రాదు, ఇంత ఆక్సిజన్ రాదు, ఇంత ఎలాంటిది జరగదు. దీనికి కూడా ధైర్యం కావాలి. భగవంతుడు నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు కాబట్టి నేను ఇంత సమృద్ధిగా అందరికీ అనుకూలంగా ఇలాంటిది స్థాపించగలగటానికి నాకు వాళ్ళందరి ప్రోద్బలమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. వాళ్ళ ప్రోద్బలంతోనే నేను ఇదంతా చేశానమ్మా. సార్, ఈ ఏరియా చూస్తే చాలా కమర్షియల్గా అనిపిస్తుంది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హై లెవెల్లో కనిపిస్తుంది. సో నార్మల్గా ఎవరైనా ఎలా థింక్ చేస్తారంటే ఇలాంటి ఏరియాలో ఒక మంచి బిజినెస్ పెట్టి మంచిగా మనీ ఎర్న్ చేయాలి అనుకుంటారే తప్ప ఇలాంటి హోమ్స్ పెట్టి రన్ చేయాలి అని చాలా తక్కువ మంది అనుకుంటారు. మీరు ఇలాంటి ప్లేస్లోని ఇలాంటి హోమ్ ఎందుకు పెట్టాలి అనుకున్నారు సార్? ఇప్పుడు అందరూ వ్యాపారాలు చేయడానికి ప్రపంచంలో చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. డబ్బు సంపాదించడం ఒక్కటే ప్రధాన లక్ష్యం అనుకుంటే ఎన్నో వ్యాపారాలు చేయొచ్చు. మా తల్లిదండ్రులు పడ్డ ఇబ్బంది ఇంకొకళ్ళు పడకూడదు. అంటే ఇది ఎక్కడో బాగా దూర ప్రాంతాల్లో పెట్టినప్పుడు వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీ దగ్గరలో ఉండాలి. ప్లస్ వాళ్ళకి ఎలోన్గా ఎక్కడో అడవిలో ఉంటున్నాం అన్న ఫీలింగ్ రాకూడదు. ప్లస్ వాళ్ళని చూడటానికి వచ్చే అతిథులు కూడా చాలా తొందరగా ఇక్కడికి రీచ్ అయ్యి మళ్ళీ వాళ్ళ టైంకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కాబట్టి నేను ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో కష్టతరమైన విషయం ఎకనామికల్గా ఎదుర్కోవటం, కానీ నాకేంటంటే నాకు వచ్చే ఇన్మేట్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాకు అలాంటి డిఫరెన్స్ ఏం కనిపించలేదమ్మా. సార్, ఈ హైదరాబాద్లో ఇలాంటి హోమ్స్ చాలామంది పెట్టారు, కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు ఇక్కడ ఉండే వాళ్ళకి ఎలాంటి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? హైదరాబాద్లో చాలా హోమ్స్ ఉన్నాయి. అన్ని అపార్ట్మెంట్లోను బిల్డింగ్స్లోనూ నడుస్తూ ఉంటాయి. మీరు హైదరాబాద్ సిటీలోనే కాకుండా చుట్టుపక్కల ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇంత విస్తీర్ణంలో కానీ ఇలాంటి ప్రత్యేకంగా 1 ఏకర్ పార్కే ఇచ్చాము మేము. పబ్లిక్ పార్క్ కూడా ఇలా ఉండదు. మీకు ఇంత ఫెసిలిటీ ఇచ్చింది ఏ హోమ్ లేదమ్మా. తర్వాత ఎవరికి అనుగుణంగా అంటే వాళ్ళ తాహతకు అనుగుణంగా చేరేవాళ్ళు ఎక్కడైనా చేరుకోవచ్చు, తప్పేం కాదు. కానీ అన్నీ వేరు, మాది వేరు. అది మీకు ఫస్ట్ మాటలోనే మీకు అర్థమైంది. అది ఇప్పుడు మాది వేరు అంటే మా ఫుడ్డు వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్లు ఉంటుంది. కామన్గా ఒకే రకమైన ఆహారం ఇవ్వము మేము, ఒకే రకమైనటువంటి ఆహారం ఇవ్వము. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా, వాళ్ళ అభిరుచికి అనుగుణంగా మేము ఆహారం అందిస్తాము. దానివల్ల వాళ్ళు మంచి సంతోషంతో ఉంటారు, ప్లస్ తృప్తిగా ఉంటారు, ప్లస్ హ్యాపీగా ఉంటారు. ఎన్ని హోమ్లు ఉన్నా ఎంత ఉన్నా ఇలాంటి విస్తీర్ణంలో పెట్టడానికి చాలా అరుదుగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నాకెవరు కాంపిటేటర్స్ కారు. నా బిజినెస్ నాది, నా వ్యవహారం నాది, నా సిస్టమ్ నాది. నేను ఇక్కడ వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీ ఇవ్వదలుచుకున్నాను, ఇస్తున్నాను. ఇష్టపడ్డ వాళ్ళనందరూ నాకు ఇన్వెట్స్ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఇంకొక 5 ఎకరాలు ఉన్నా పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సార్, ఇక్కడ ఉండే వాళ్ళందరూ చాలా ఓల్డ్ పీపుల్. సో ఇక్కడ వాళ్ళకి మీరు ఎలాంటి మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు? ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుంది, అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండరు. సో వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళకి మీరు ఎలా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు? మీరు వాళ్ళని ఎలాగ కేర్ఫుల్గా చూసుకుంటున్నారు? ఇక్కడ సాధారణంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా నా దగ్గర బెడ్ రెడెన్స్ కూడా చాలామంది ఉన్నారు. బెడ్ రెడెన్స్కి చేయటం అనేది చాలా కష్టతరమైంది. అయినా సరే మాకున్న ఆయాలు కానీ, మా దగ్గర ఉన్న డాక్టర్స్ అంటే పెద్ద డాక్టర్ గారు ఏం కాదు, జనరల్ నర్సింగ్ డాక్టర్ గారు ఉన్నారు, నర్సింగ్ ఉన్నారు, ఆయాలు అన్ని రకాల ఆయాలు ఉన్నారు, లేడీ ఆయా, జెంట్ ఆయా ఉన్నారు. ఎమర్జెన్సీ అనేది ఏంటంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ రోజులు సాధారణంగా మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఆక్సిజన్ కానీ, ఆక్సిజన్ న్యాచురల్ ఉంది, ఆక్సిజన్ జనరేటర్ ఉంది. అవసరాన్ని బట్టి ముందు ఆక్సిజన్ వాడతాము, నెబిలైజర్లు వాడతాము. చిన్న వైద్యాలు చేయడానికి మా దగ్గర డాక్టర్ గారు ఉన్నారు. ఇది కొద్దిగా పెద్దది అవుతుంది అని ఏదైనా అపనమ్మకం మాకు ఏర్పడినప్పుడు వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసేసి వాళ్ళు ఏ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళమంటారో వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్కి మేము తీసుకెళ్ళి తప్పక ఒక అటెండెంట్ ఇచ్చి, అవసరమైతే మేము కూడా అటెండ్ అయ్యి ఆ డాక్టర్ గారితో మాట్లాడి, అవసరమైతే వాళ్ళతో డాక్టర్ గారితో వీడియో కాల్ చేయించేసి వీళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి అంతా డాక్టర్ గారి ద్వారా వాళ్ళకి వివరించి అన్ని జాగ్రత్తలు మేము తీసుకొని వాళ్ళని ఆ గండం నుంచి గట్టెక్కేలాగా శతవిధాలా మేము ప్రయత్నం చేస్తాము. నేను కాకుండా ఇంకా మిగిలిన 4 పార్ట్నర్స్ ఉన్నారు. మాకు 5గురికి ఎంతైతే శక్తివంచన లేకుండా మేము కృషి చేసి వాళ్ళకి సరైనటువంటి అనుభూతిని కలిగించాలి. అంటే అనుభూతి అని ఎందుకు అనుకుంటున్నా అంటే మెయిన్ కొంతమంది ఎప్పుడైతే రిటైర్ అయ్యారో, రిటైర్ అయిన తర్వాత నా లైఫ్ వేస్ట్, ఇంకా నేను దేనికి బతుకుతున్నాను అనుకుంటారు. కానీ వాళ్ళలో అలాంటి భావన తొలగించి
ఇప్పుడు వీళ్ళందరూ ఉండబట్టే కదా నేను 30 కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్నారు, వాళ్ళ ద్వారానే కదా. అంటే 30x4 120 మందికి వీళ్ళు జీవనోపాధి కలిగిస్తున్నారు. వీళ్ళు అలాంటి అనుకోవడానికి వీల్లేదు. నేను బతికి ఉపయోగం ఏంటి? వాళ్ళు బతికున్నందువల్ల ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మెడికల్ షాప్ వాళ్ళు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, వీళ్ళందరూ ఎంతోమందికి ఉపాధి కలిగిస్తున్నారు. వీళ్ళంతా సహృదయంతో ఇలాంటివన్నీ సర్వీసెస్ అన్నీ మా ద్వారా పొందాలని, ఆ పొందే వాళ్ళకి సరైన న్యాయం నేను చేయగలనని హామీ ఇస్తున్నాను. మేము కూడా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం సార్, ఎందుకంటే ఇలాంటి ప్లేస్ని విజిట్ చేసినందుకు, మీలాంటి వాళ్ళని కలిసినందుకు. మేము గొప్పవాళ్ళం కాదమ్మా. యాక్చువల్గా మా దగ్గర ఉండేవాళ్ళు నాకు గొప్పవాళ్ళు, నాకు వాళ్ళు దేవుళ్ళతో సమానం. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేటప్పుడు భావం వేరుండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ భావాలు మారిపోయి ఇప్పుడు నేను వెళ్ళమన్నా వెళ్ళే పరిస్థితి వాళ్ళది కాదు, నన్నే బయటికి పంపించేలాగా ఉన్నారు. అలాంటి క్రియేటివిటీ వాళ్ళు చేసుకున్నారు అక్కడ. అంటే ఇక్కడ వాళ్ళు స్వేచ్ఛని, మనం ఇచ్చిన స్వేచ్ఛని సద్వినియోగం చేసుకొని వాళ్ళల్లో వాళ్ళే ఒకళ్ళకొకళ్ళు మమేకం అయిపోయి చాలా ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని చూస్తే నాకు ఇంకా ఆనందంగా ఉంది. మాకు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయడానికి నాకు చాలా ముఖ్యమైన వాళ్ళు, మాకు గుండె లాంటి వాళ్ళు ఇక్కడే ఉంటూ అందరికీ సేవలు చేసేటువంటి మా స్టాఫ్ని మీకు ఒకసారి పరిచయం చేస్తాను. ముందుగా మా సైట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, సైట్ మేనేజర్ ప్రదీప్ గారు, మాకు ముఖ్యమైనటువంటి ఆయాలు దుర్గా, రూప, లలిత, హేమ, కుమారి, సోను, రామ్ సింగ్, వెంకటేశ్వర్లు, జమదగ్ని, కాటయ్య, రామారావు, ఎలక్ట్రీషియన్ అంజిబాబు, ప్లస్ వెంకటేశ్వరం అలియాస్ వెంకన్న, వెంకటేశ్వర్లు అలియాస్ వెంకన్న, డ్రైవరు, అన్ని పనుల్లో మాకు ఎప్పుడు వీళ్ళందరూ నాకు అన్ని వేళ సహాయ సహకారాలు అందిస్తూ ఏ పని చెప్పినా విసిగించుకోకుండా నాకు చక్కటి కోఆపరేషన్ ఇస్తూ అర్ధరాత్రి 2 గంటలు లేపినా కూడా మమ్మల్ని ఎందుకు లేపుతున్నారు, మేము నిద్రపోవాలి కదా అని ఎవరు అనకుండా మా దగ్గర ఉండే అతిథులకి ఏ విధమైనటువంటి లోపం లేకుండా చేయడంలో వీళ్ళందరూ ముఖ్య పాత్ర వహిస్తున్నారు. వారి రకంగా నేను ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయగలుగుతున్నానంటే నాకు మా ఆయాలే ముఖ్యం. వీళ్ళు ఉండటం వల్లే నేను ఇంకా ముందుకెళ్తున్నాను. ముఖ్యంగా వంటగదిలో మౌనిక, విజయ, ఇంకా భవానీ వీళ్ళందరూ ఉన్నారు. అంబులెన్స్ మాకు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. మాకు పక్కన గ్రౌండ్లో ఉంటుంది అంబులెన్సు. మాకు ఏ సెకండ్ అవసరమైనా కూడా ఇమ్మీడియట్గా మేము 10 నిమిషాల్లో నుంచి 15 నిమిషాల్లో వాళ్ళని హాస్పిటల్కి చేరవేయటంలో, ఎందుకంటే ఫస్ట్ ఏది అటాక్ అయినా కూడా ముందుకి 1 గంటలో వాళ్ళకి ట్రీట్మెంట్ అందించగలిగితేనే వాళ్ళు బాగుంటారు, మనము బాగుంటాం. మేము గంట దాకా కాదు, మొట్టమొదటి 20 నిమిషాల్లోనే వాళ్ళని మేము హాస్పిటల్కి చేర్చగలమని మేము హామీ ఇస్తున్నాం. అలాగే మాకు హాస్పిటల్స్ కూడా సిటిజన్ హాస్పిటల్, కాంటినెంటల్ హాస్పిటల్ బహు దగ్గరలో ఉన్నాయి. మాకు ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఇంతవరకు ఏమీ లేవు. ఈ లోపల 1-2 నిమిషాలు లేట్ అయినా సరే మాకు ఆక్సిజన్, నెబులైజర్లు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. మా డ్యూటీ గారు 24/7 ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఫ్యామిలీతోనే ఉంటారు. డ్యూటీ డాక్టర్ గారు కావచ్చు, డ్యూటీ నర్సు కావచ్చు, మాకందరూ ఈ కాంపౌండ్ దాటి ఎవరూ బయటకు వెళ్ళరు. 24 గంటలు మాకు అందుబాటులో ఉంటారు. మేము ఈ విజయంలో సాధించడంలో మాకు వీళ్ళందరూ కీలక పాత్ర వహిస్తున్నారు. మీకు ఇక నుంచి మా దగ్గర చేరబోయే వాళ్ళకు కూడా నేను ఇచ్చే హామీ, అందరినీ కంటికి రెప్పలాగా కన్నబిడ్డలతో సమానంగా మేము చూస్తామని మీకు హామీ ఇస్తున్నాను. Like and subscribe Eagle Media Works.